ఎమ్మెల్సీ? మీరు అవకాశం ఉంది కదా, మీకు చొరవ ఉంది కదా, కేసీఆర్ గారిని అడగండి. కవితక్క ఎమ్మెల్సీ పదవి అడగలేదండి. మా పార్టీ నుంచి వెళ్ళిన ఆకుల లలిత అనే బీసీ మహిళలకు కేసీఆర్ గారు నామినేషన్ సెట్ రెడీ చేసుకోమన్నాక బలవంతంగా కవిత తీసుకోలేదా? ఇప్పుడు ఆమె మళ్ళీ మా పార్టీకి రాలేదా? ఇస్మాయిల్ గారు ఇష్టం లేనప్పుడు ఎవరైనా ఏది ఇచ్చినా తీసుకోము. ఇస్మాయిల్ గారు బలవంతంగా రుద్దితే ఎవరు గాని ఇది చేసుకోరు. మీరు మళ్ళీ ఎమ్మెల్సీ బలవంతంగా తీసుకొని ఇవ్వలేదు అంటే మరి బలవంతంగా మళ్ళీ రుద్దిను నా మీద అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఇస్మాయిల్ గారు మొదటి నుంచి 2001 నుంచి జెండా మోసిన ఏ మహిళకైనా ఆ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఎవరొద్దన్నారు చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మళ్ళీ మీరు దయచేసి ప్రజలను మభ్య పెట్టకండి. ఎమ్మెల్సీ మా అంతా వద్దన్నది బలవంతంగా ఇచ్చిండ్రు అనే మాట మీరు ప్రజల మీద చేయకండి. మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చాలా 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 ఈ ప్రాంతం మొత్తంలో గ్రామానికి ప్రజల మనసులో ఏమున్నదని అవగాహన ఉన్నటువంటి పార్టీ అని నేను అనుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు కూడా ఎవరు ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహం పన్నాలి, చతురతలు పన్నాలి, ప్రజలకు ఏ నాయకుడు అందించాలని ఆమెకు అవగాహన ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆయననే మీరు ఇప్పుడున్న అమరుల కుటుంబాలకు అన్యాయం చేద్దాము, నా బిడ్డ ఓడిపోయినా మళ్ళీ నా బిడ్డకి ఇచ్చుకుంటాను కేసీఆర్ అనుకున్నాడా అండి? ఏం మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మీ అక్క ఆశించలేదా నాకు ఎమ్మెల్సీ కావాలని? కొట్లాడలేదా? పోరాటం చేయలేదా నాకు ఎమ్మెల్సీ కావాలని? ఏ మహిళకు గానీ, జెండా వాళ్ళకి గానీ, రాజకీయ నిరుద్యోగులకు గానీ, విద్యార్థుల కుటుంబాలకు గానీ, అమరుల కుటుంబానికి గానీ అవకాశం ఇస్తా అనుకుందా? మళ్ళీ ఈ రోజు అదే గన్ పార్క్ వెళ్ళి మళ్ళా అమరులకు క్షమాపణ చెప్తున్నానడంలో చిత్తశుద్ధి ఏమిటంటే? ఒక్క మాట చిత్తశుద్ధి ఎవరికైనా ఉందంటే కవితకు మాత్రం ఉంది. చిత్తశుద్ధికి ఎవరికైనా ఉందంటే ఇప్పుడు కవితక వెంట నడుస్తున్న నాయకత్వాన్ని మాత్రం ఉంది. ఎందుకంటే అధికారాలు పదవులు మాకు ముఖ్యం కాదని తృణప్రాయంగా తుంచక్కడ పడేసి ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం. అట్లాంటి అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాలి ఆ పని. పార్టీ నుంచి వచ్చినాక కాదు. ఇస్మాయిల్ గారు మీరు సమర్థించుకోవడానికి అంత బాగా సమర్థించకండి. ఇస్మాయిల్ గారు మీ మాటలతోటి ఇంకా కూడా మభ్య పెట్టాలనుకోకండి. తృణప్రాయంగా పదవిని త్యాగం చేసింది అని ఆ మాట మీకు చెప్పకండి. ఆ చెప్పడానికి అర్హత కూడా లేదు. ఎప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడాలి. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఆ మాట ఎట్లా మాట్లాడతారండి? ఎక్కడ తృణప్రాయం అండి? సస్పెండ్ చేసినాక కదండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇస్మాయిల్ గారు? మీరు మీ నాయకురాలు మీకు గొప్పే కావచ్చు, కాదని అనట్లేదు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా గొప్పనే. అది మీరు అనుకుంటున్నారు, అది ప్రజలు అనుకోవాలి. మీరు అనుకుంటే ఓకే, ప్రజలు అనుకోవాలి ఆ విషయం. ఎప్పుడైతే ఈ రోజు అదే అమరులైన కుటుంబాలకు ఒక్కరికైనా తన ఉద్యోగం వాళ్ళకి ఇప్పించుంటే అందరూ అనుకునేవారు. ఇంటిలో ఈశ్వరు కూడా పట్టలేదు కదా, ప్రజల నాడు కనిపెట్టినాం, ప్రజల మధ్య పోయినాం, కానీ ఇంటితో ఉన్నారు కదా, ఇంటిలో పట్టలేదు కదా. ఈశ్వరు కూడా పట్టలేదని సామెత ఊరికే లేదు కదా. వినండి ఇస్మాయిల్ జీ, వినండి. అయితే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఆమెకు రుద్దిండ్రు అన్నారు. ఇప్పుడు మేము బలవంతంగా పార్టీలో కొనసాగమన్నాం, కొనసాగిండ్రా? మరి ఆమె మేము పార్టీలో కొనసాగమని అడిగినాం. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా ఆలోచించండి. లేఖను విడుదల చేసిన పద్ధతిని మీరు సమర్థిస్తారా? ఆ లేఖ లీక్ అయిన విషయం ఆమె పదే చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆడబిడ్డను అవాస్తవం చేసి చెప్పనియండి ఇస్మాయిల్ జీ, అందులో రహస్యం ఏముంది? అది ఎందుకు బహిరంగ లేఖ కాకూడదు? బహిరంగంగానే ఇంత విమర్శ చేసినప్పుడు ఆ లేఖ బహిరంగంగా మేడమే ఎందుకు విడుదల చేయకూడదు? అందులో రహస్యం ఏముంది? కార్యకర్తల కోసమే అడిగారు కదా, పార్టీ బాగు కోసమే అడిగారు కదా. అక్కడ మీరు మాట్లాడే కూడా అక్కతో సన్నిహితంగా ఉన్నారు, మాకంటే కూడా అక్కతో సన్నిహితంగా ఉన్నారు. మీకు అక్క మనస్తత్వం తెలియదా? మీకు తెలియదు నేను చెప్పడం లేదు. మాట్లాడవచ్చా? ఇప్పుడు అవకాశం దొరికిందన్నట్లు మాట్లాడవచ్చా? లేదు. మీరు ప్రశ్నకు సమాధానం ఇస్మాయిల్ గారు ఒక మాట. మీ అక్క కేసీఆర్ లేకుంటే, కారు బొమ్మ లేకుంటే, కేసీఆర్ లేకుంటే లీడర్ అయ్యేదా? ముందు ఆ మాట చెప్పండి. ఇప్పుడు ప్రజలు ముఖ్యమా, కన్న తండ్రి ముఖ్యమా? మీరు చెప్పండి. ప్రజలు ముఖ్యమా, కన్న తండ్రి ముఖ్యమా? పోరాట పుత్తిల నుంచి ఉద్యమ నాయకులను తయారు చేసే గడ్డ ఇది. ఎవరి కోసమో ఎవరి గురించి లేదు, ఎవరి కడుపులో ఎవరైనా పుట్టవచ్చు, కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది గొప్ప వాళ్ళు, గొప్ప నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డలు ఎందుకు, వాళ్ళ కొడుకులు ఎందుకు ఇంట్లో పడుకుంటున్నారు? ఎవరు మూడవ వ్యక్తి కూడా గుర్తుపట్టరు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె ఎట్లా ప్రజల్లోకి వచ్చి ఇవాళ వేలాది మంది ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? ఎట్లా నీరాజనాలు పలుకుతున్నారు చూస్తున్నారా మీరు?
అందరికీ సాధ్యం అవుతుంది. అన్ని చూస్తున్నాం ఇస్మాయిల్ గారు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అన్ని చూస్తున్నాం, ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అన్ని చూస్తున్నాం. అయితే మీరు మాట్లాడుతున్న ఈ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఏం చేయలేదు, ఈ రోజు అధికారం పోగానే తండ్రినే పక్కకు పెట్టేసి మళ్ళా ప్రజలు నాకు అవకాశం ఇస్తారా? చెప్పండి. అయితే ఇస్మాయిల్ గారికి గానీ చెప్పేది ఏంటంటే ప్రధానంగా సరే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదు, ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. నిజంగా కవిత గారు ప్రజల పక్షాన పోరాడదలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద పోరాటం చేయాలి, 420 హామీల మీద పోరాటం చేయాలి, కేంద్రం సహాయ నిరాకరణ మీద పోరాటం చేయాలి, బీజేపీ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా పోరాటం చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదు కదా, మరి గతం దవ్వుకొని పెంట దవ్వుతే బోకెంచెలే వస్తాయంటారు కదా, గతాన్ని దవ్వడం ఎందుకు అవసరం లేదు కదా. తండ్రి గారినే తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అభివృద్ధి ప్రదాత, ప్రగతిరత సారథి, ఆయనను విభేదించడం కాదు, రేవంత్ రెడ్డి గారిని విభేదించండి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలను ఇవాళ ఎంత దోకా చేస్తా ఉన్నారు, పాలన పడకేసిన పరిస్థితి, మంత్రులు కుమ్ములాటలు, పోరాటాలు, వీధి నోటుతో అనకూడదు మంత్రులు నా స్థాయి గాని ఏ స్థాయిలో దిగజారి మంత్రులు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ పంపకాల గొడవ ఏ స్థాయికి శృతి మించింది. ఇది కదా సమస్య, దీని మీద కదా పోరాడాలి. సమస్య కాదు సుమిత్ర గారు, ప్లీజ్ అది సమస్య అని అనకండి. ఇప్పుడు సొంత కూతురే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా బయటకు వచ్చి అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అని మీ ఉద్యమ నాయకుని బిడ్డ చెప్తుంటే మీరేమో మా పార్టీ నాయకులు మా పంపకాలు మాయి అని అంటున్నారు. 10 సంవత్సరాలు ఏం అవినీతి జరిగింది అనేది లెటర్ అప్ప నుండి కవితనే చెప్తుంది. మళ్ళీ మీరేమో కొత్తగా సుమిత్ర గారు మా పార్టీ గురించి, మా నాయకుల గురించి, మా పంపకాలు అని ఎంతసేపు మీరు మా పార్టీ నాయకుల గురించి కాదండి, మీ పార్టీ మీద సొంత కూతురే ఏం మాట్లాడుతున్నది అది చూడండి సుమిత్ర గారు. దాని వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది కానీ మా పార్టీ నాయకుల వల్ల ఏమి ఇబ్బంది జరుగుతలేదు. మా పార్టీ నాయకుల వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది తప్ప మీకేం ఇబ్బంది లేదు కదా. కేసీఆర్ గారు తన సొంత కూతురైనప్పటికీ పార్టీని విభేదించారు కాబట్టి పక్కన పెట్టిండ్రండి. కాంగ్రెస్ కా దమ్ము ధైర్యం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిరంతరం రోజు ధారావాహిక లాగా ఓ సీరియల్ లాగా ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయన విభేదిస్తూనే ఉంటాడు, ఆయన సుమిత్ర గారు దయచేసి మీకు తెలిసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రావడం కోసము ఆయన మంత్రి పదవిని తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి అండి. ఇక్కడ కవిత గాని అక్కడ కుటుంబంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు గాని అమరులైన కుటుంబాలకు ఉద్యమకారుల కోసమో వీళ్ళ కుర్చీలు ఖాళీ చేసి ఇవ్వలేదు. ఎప్పటికెప్పుడు మాకుందామని అనుకున్న వాళ్ళు తప్ప మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు త్యాగం చేసిన వ్యక్తికి, కొట్లాడిన వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంటుందండి. డెఫినెట్ గా హక్కు ఉంటుంది. త్యాగం చేయకపోతే, కేసీఆర్ గారు పదవులను త్యాగం చేయకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని తీసుకుపోకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా? 69 ఉద్యమం లాగా అణచివేతకు గురి కాకపోతుండేనా? కాల్పులో ఏదో జరగకపోతుండేనా? శాంతియుత పద్ధతిలో, మహాత్ముడి అహింస మార్గంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోవడానికి, ఓట్లనే ఒక ఆయుధంగా మలిచి తెలంగాణ సాధించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి పదవులు ఇట్లా వదిలిపెట్టిండ్రు కదా. ఆ ప్రయత్నంలో మా పార్టీ వాళ్ళు కూడా సహకరించింది సుమిత్ర గారు. మీరు గతం తెలుసుకోండి. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రిగా ఉండి కూడా మంత్రి పదవిని త్యాగం చేసిండు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సుమిత్ర గారు మమ్మల్ని చూపిస్తారు, మేము చర్య తీసుకున్నాం, మీరు తీసుకోండి. కొండా సురేఖ గారిని తప్పించండి చూద్దాం, మీరు తీసుకోండి చర్య. మీ పార్టీలో అసమ్మతి మీదనో లేదా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారి మీదనో మీరు చర్య తీసుకునే, రేవంత్ రెడ్డి గారికి తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి, కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడొద్దు సుమిత్ర గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాబట్టి, ప్రజాపాలన చేస్తుంది కాబట్టి, మాది ఒక పెద్ద కుటుంబం, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి మంచి చెడ్డ అన్ని ఉంటాయి. వాటిని అన్నిటిని సమీకరించుకొని డెఫినెట్ గా ఎవరి మీద క్రమశిక్షణ తీసుకోవాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని పదవులు ఉంచాలి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటదండి. ఇక్కడ సొంత కుటుంబం లాగా జరగదండి ఇక్కడ వ్యవహారము.
కొండా సుస్మిత గారు, సొంత మంత్రి గారి పాప కొండా సుస్మిత గారు మరి నోరు జారిండ్రు, మా పాప తప్పన్నారు అని ఆమె అంటది. కడతకు తుపాకీ పెట్టిండ్రు, ఆ తుపాకీ ఎక్కడిది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని ఆమె అంటది. అవునండి, కొండా సురేఖ గారు మా అమ్మాయి మాటలకు బాధపడుతున్నాం చెప్పారు కదా, కానీ ఇక్కడ మీరు అట్లా చెప్పట్లేదు కదా. మీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తామని చెప్తలేం కదా. మొన్నటి దాకా అధికారంలో నుండి వచ్చిన మీ కవితక్కనే చెప్తుంది కదా అన్యాయం జరిగింది అని. అధికారంలో ఉన్న మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మా వాళ్ళు ఏం చెప్తున్నారండి? మీ అధినేత కూతురే చెప్తున్నది కదా ఇక్కడ. రమ్యారావు గారు వినండి, చెప్పండి. వినండి. ఆమె పార్టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఆమె బయటకు రావాలనుకున్నప్పుడు, ఆమె స్వతంత్రంగా ఉండాలనుకున్నప్పుడు, ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉన్నప్పుడు ఆమె మాట్లాడిండ్రు. పార్టీలోనే ఉన్న మంత్రులు, పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలోనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎంత మంది ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములైనటువంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి తేడా లేదా దానికి దీనికి? కవిత గారు మాట్లాడిన దానికి ప్రస్తుతం వీళ్ళు మాట్లాడిన దానికి తేడా లేదంటారా? స్పష్టం కదా అక్కడ. సుమిత్ర గారు, మేము అధికారంలో ఉన్నా గానీ మాది కాంగ్రెస్